లాస్య నందిత నివాసం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత నివాసం వద్దకు వారి అభిమానులే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు కూడా వచ్చి అటు ఏదైతే నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వారి కుటుంబానికి కూడా ధైర్యాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ వారి నివాసం వద్ద ఉన్నాం. వారి నివాసం వద్ద కూడా చూస్తే భారీగా జనసందోహం మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలు మనల్ని పొందినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి చెప్పండి. ప్రధానంగా చిన్న వయసులోనే మరణించడము, అటు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. కేవలం 3 మాసాలు కాకముందు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధాకరం అండి. మరి లాస్య నందిత మనందరికీ తెలిసిన విషయమే. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా మరి దివంగత నేత సాయన గారి కూతురు లాస్య నందిత, మరి ఆమె చిన్న వయసులోనే అవకాశం రావడం, ఏ విధంగా అయితే తండ్రి మార్గంలోనే మరి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో నిరంతరం కూడా ప్రజల్లో తిరిగే వ్యక్తి ఈరోజు తెల్లారుజామున మరి ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని ఎప్పుడు కూడా ఊహించలేదు. చాలా ప్రత్యేకంగా చాలామంది మహిళలు కానీ ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడ తల్లి రావడం జరిగింది. మేము కూడా లాస్య నందితతోని మరి చిన్నప్పటి నుంచి కూడా మాకు అనుబంధం. మరి సాయన గారు కానీ ముఠా గోపాల్ గారు కానీ చాలా మంచి మిత్రులుగా ఉండే ఆమె చిన్నప్పటి నుంచి మాతోనే కలిసి పెరిగింది. ఈ విధంగా మరి ఆమె అందరినీ కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందని ఎవరు కూడా ఊహించలేదు. సో చాలా బాధాకరం అది నేను తెలియజేస్తాను. ఈరోజు 5 గంటల సమయంలో అటు పటాన్ చెరువు ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా తలకు బలమైనటువంటి గాయాలు కావడంతో పాటుగా ఏదైతే పక్కటెముకలు కావచ్చు, బోన్స్ ఫ్రాక్చర్ కూడా చాలా తీవ్రంగా జరిగినట్టు కూడా ప్రాథమికంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో కొంత ప్రమాద తీవ్రత అనేది చాలా ఎక్కువగా జరిగినట్టు కూడా, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినటువంటి సందర్భంగాని కూడా అటు వైద్యులు తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే లాస్య నందిత నివాసానికి భారీగా ప్రజలు చేరుకుంటా ఉన్నారు. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఈరోజు ఏదైతే పటాన్ చెరువు ఓఆర్ఆర్ వద్ద ఉన్నటువంటి ఏదైతే అమేధ ఆసుపత్రులకు తీసుకెళ్లిన తర్వాత అక్కడి నుంచి తదుపరి గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టంకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. తదుపరి అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టం తీసుకొచ్చిన తర్వాత గంట క్రితం ఏదైతే కార్ఖానాలో ఉన్నటువంటి గృహలక్ష్మి కాలనీలో వారి నివాసానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఏదైతే ఇక్కడ నుంచి కూడా అంటే 4 గంటల సమయంలో ఈస్ట్ మారేడుపల్లిలో ఉన్నటువంటి శ్మశాన వాటికలో వారి అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఈరోజు ఉదయం మనం చూస్తూ ఉన్నాము. మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉదయం నుంచి కూడా వెంటనే ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. అటు ఆసుపత్రిలో కూడా కావచ్చు, అటు వారి నివాసం వద్ద కూడా ఏర్పాట్లన్నింటినీ కూడా ఏదైతే పరిశీలించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా ఇక్కడే ఉండి స్వయాన ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. కంటోన్మెంట్ ప్రజలు కూడా తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి కూడా కొంతమంది మహిళలు ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ పేరు? నా పేరు పద్మ అండి. నేను వార్డ్ 1 మహిళా ప్రెసిడెంట్. మా అన్న బోర్డు మెంబర్ జక్కుల మహేశ్వర్ రెడ్డి అన్న. రీసెంట్గా లాస్య నందిత గారితో రాత్రి మగలు మేము క్యాన్వేసింగ్ చేశామండి. చాలా మంచి అమ్మాయి, చాలా మంచిది. చిన్నపిల్ల మనస్తత్వం. తను ఎలా అంటే అసలు ఆమెకి ఏ ఫీలింగ్ ఉండేది కాదు, పొగరు అలాంటిది. ఎంత ఫ్రెండ్లీగా ఉండేది అంటే అంత ఫ్రెండ్లీగా ఉండేది. మాతో పాటు మా ఫొటోస్ అన్ని తనతో నిండిపోయాను, మా గ్యాలరీ మొత్తం. ఆమె జ్ఞాపకాలు పొద్దున్న లేచేసరికి ఆమె లేదంటే మేము అసలు తట్టుకోలేకపోయినామండి. మనిషి జీవితం ఏంటి? తండ్రి చూస్తే పోయిన సంవత్సరం ఇదే మంత్లో అయిపోయారు. కూతురు చూస్తే ఇప్పుడు ఇదే మంత్. మా కంటోన్మెంట్కి ఏం శాపం అండి గద్దార్ గారు. అసలు మాకు దళితులకి ఏం జరుగుతుంది, అసలుకి ఏమవుతుంది?
ఈరోజు ఉదయం యాక్సిడెంట్ చనిపోవడం చాలా దురదృష్టకరం. లాస్యా నందిత మా కుటుంబానికి, మా బిడ్డకు చాలా మంచి స్నేహితురాలు. మరి అదేవిధంగా స్వర్గీయ సాయన్న 5 సార్లు ఎమ్మెల్యేగా ప్రజాసేవలో చాలా మంచి పేరు తెచ్చుకున్న సాయన్న గారు చనిపోయిన తర్వాత సాయన్నకు లాస్యా నందిత ఎప్పుడు వెన్నంటూ ఉండి ఆయన ప్రజాసేవలో ఎప్పటికీ వారితో ఉండుకుంటూ మరి వారు చనిపోయిన తర్వాత ఎమ్మెల్యేగా లాస్యా నందిత కూడా సాయన్న గారు ఏ విధంగా అయితే పేరు తెచ్చుకోవాలనుకున్నారో ఆ పేరును తెచ్చుకుందామని ఆలోచన ఉన్న సందర్భంగా ఈ విధంగా భగవంతుడు ఆమెను అకస్మాత్తుగా తీసుకుపోవడము తీరని అన్యాయము కుటుంబానికి కూడా. మరి అదేవిధంగా అసెంబ్లీకి కూడా ఒక లోటుగా నేను భావిస్తున్నాను. లాస్యా నందిత చిన్న వయసులో పట్టిన ఈ విధంగా జరగడము చాలా దురదృష్టకరమని భావిస్తూ మరి వారికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మరి వారి కుటుంబము మొత్తానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ.